మహారాష్ట్రలో డెఫినెట్ గా కూడా హోరాహోరీగా జరిగింది అనేటువంటి మాత్రం వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మోస్ట్ పవర్ఫుల్ నాయకులు ఉన్న నాయకులందరూ కూడా అన్ని పార్టీల్లో కావచ్చు, ఇప్పుడు బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర బెల్ట్లో ఉన్నటువంటి పవర్ఫుల్ శరద్ పవార్ లాంటి నాయకులు, అజిత్ పవార్ లాంటి నాయకులు కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కీలకంగా తీసుకొని కొన్ని నియోజకవర్గాలు అయితే అక్కడ పర్యటించారు, ర్యాలీలు నిర్వహించారు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో వాళ్ళకు కూడా తెలుసు అక్కడ ఎంత టఫ్ ఫైట్ గా ఉండబోతోంది అనేటువంటి విషయం తెలుసు. అలాగే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి అంశం ఎంత కీలకమో కూడా తెలుసు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ఎన్నికలు, మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా మారుతూ వస్తున్నాయో మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. రెండోది, మహారాష్ట్రలో వచ్చేటువంటి ఫలితాలు డెఫినెట్ గా దేశ రాజకీయాలను మార్చబోతున్నాయి అనేటువంటిది మాత్రం వాస్తవం. మహారాష్ట్రలో ఫలితాలు వచ్చిన తర్వాత అది ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా డెఫినెట్ గా దేశ రాజకీయాలపైన ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉంటాయి.